నీ వంద నాకు అక్కర్లేదు, నువ్వే తీసుకో. అది ఎలా తీసుకోను? ఎలా చేసావో అలా తీసుకో. రే చాదస్తం, నా 100 నాకు ఇచ్చిరా. రే నా 100 నాకు ఇచ్చిరా. ఏంట్రా పొద్దునే నువ్వు దొరికే నా మ్యామ్ దగ్గర అలా బుక్ చేసావేంటి? ఏం చేయమంటావే, నువ్వు నా బ్రెయిన్ తింటుంటే. అందుకే నీ పేరు చెప్పా. నాకు టైం వస్తుంది, చూద్దాంలే. అవును, ఇయర్ రింగ్ ఏంటో ఒకవైపే పెట్టావు, ఏంటి ఫ్యాషనా? అయ్యో ఏమైంది? ఎక్కడ పడిపోయింది నీలిమా? ఏమో నాకేం తెలిసే, నన్ను అడుగుతున్నావు? అయ్యో ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మ సునామీలా, నాన్న భూకంపంలా విరుచుకుపడతారే. క్లాస్ రూమ్ లో పోయి వెతుకుదామా? సరేరా, త్వరగా రా, త్వరగా రావి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఎక్కడ పడిపోయి ఉంటుంది? దీని గురించి ఎందుకే అంత టెన్షన్ పడతావు? ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? రింగ్ ఏమైందంటే స్ట్రైట్ గా నిజం చెప్పేసే. ఆ ఒక్క రింగు పెట్టుకుంటే బాగోలేదు కదా, అది కూడా తీసేసే బాగుంటుంది. వద్దు వద్దు, ఇంటికెళ్ళి తీస్తాను. ఇలా కవర్ చేయనా? ఓకేనా? ఓకే, పద వెళ్దాం. పర్లేదు కదా? ఏం కాదులేదు. దీనికంటే నా బైకే బెటరా. ఇగో హరమా మామా టీవీరా. బాగున్నావా? బాగున్నారా? అసలు ఏం గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారా? ఎదురుకున్న కాలేజీలు కదరా, ఈ మాత్రం లేకపోతే బాగోదు. ఏనా మామా షాప్ సెటప్ మార్చేసినట్టును? షాప్ ఏంట్రా మామ గెటప్ మారింది. ఏరా పార్టీకి టెండర్ పెడుతున్నారా? అంత కరెక్ట్ గా గెస్ చేసా మామా. రే లైఫ్ లో ఎఫ్ లేకుండా లైన్ చూశాను, ఎన్ఎస్ ఫ్రెండ్ చూశాను. పార్టీ కోసం పాలిష్ చేసే మనుషుల్ని మీలాంటి దట్టి ఫిలెస్ చూస్తున్నా. హరిగాడు తప్ప. రే హరి, నా బిజినెస్ చూస్తుంది, ఇప్పుడు వెళ్ళొస్తా. వాడి బిజినెస్ చూస్తుంటే నువ్వు వాడేం చేస్తావురా? రే నేను చెప్పేది అక్కడ బిజినెస్ కోసం, ఇక్కడ బిజినెస్ కోసం కాదు. బిజినెస్ కోసం కాదు గానీ గర్ల్ ఫ్రెండ్ కోసం నాకు తెలుసులే మామా. ఏమో తొందరగా వచ్చారా? నువ్వు బిజినెస్ చూసుకోరా, మేము వెళ్తాం. పోండ్రా. రీఛార్జ్ కార్డ్స్ ఉన్నాయా? ఒక 100 రూపాయలు ఎయిర్టెల్ కార్డు. థమ్స్అప్ తాగుదామా? పోనీ పెప్సీ? నాకొద్దు, నువ్వు తీసుకో. అయితే నాకు వద్దు. ఓకే ఓకే, కూల్ డ్రింక్ కాకుండా వేరే ఏదైనా తీసుకుందాం. 2 బాదం మిల్క్. సరే. చాలా బెటరే. అయ్యా మనకి మన కమ్యూనిటీ వాళ్ళు అంటే నాకు ఎంత పిచ్చో తెలుసా నీకు? నాకెక్కడ తెలుసండి? మామూలు పిచ్చి కాదురా. ఇప్పుడు మా ముత్తాత ఉండేవాడు చూడు, అతను ఎట్టాడు ఎద్దాలు కొట్టు, మీ ముత్తాత మేకులు కొట్టేవాడు. మా తాత తరం వచ్చేసరికి ఇదిగో ప్రేమలు కట్టడం ఇవన్నీ వచ్చేసాయి. మీ తాత ఎన్ని చేసేవాడు. ఇప్పుడు మన తరం వచ్చేసరికి చూసావా, మోడర్న్ రా మోడర్న్. సింథటిక్ బల్బులు పూలు ఎంత అందంగా నడుపుతున్నాడు చూసావా? నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అనమాట. అరే చూసావా, మన వాళ్ళంటే ఎంత ప్రేమ తెలుసా నీకు? నరనరా జిమ్మికి పోయిందిరా నాకు. నేను ఎంత బాగా చూసుకున్నాను రా, అదన్నమాట. బిజినెస్ డల్ అయిపోయింది. కమ్యూనిటీ ఎక్కువ ఆలోచించగా అద్దాలు ఊడిపోతాయి. అయ్యా అమ్మాయి గారు నువ్వు పని చూడు. నాన్న రామ్మా రామ్మా, దా బంగారు తల్లి కూర్చో. అమ్మొచ్చిందా? ఇంకా రాలేదమ్మా, ఎక్కడ ట్రాఫిక్ ఇరుక్కుందేమో. వచ్చేద్దాం, నువ్వు కూర్చో. ఏంటమ్మా, ఏంటి తల్లి అంత డల్లుగా ఉన్నావు? ఇయర్ రింగ్ ఎక్కడో పడిపోయిందన్నా. రింగే పడిపోయిందా? అయ్యి బాబోయ్, ఎంత పని జరిగిందమ్మా. అసలే మీ అమ్మ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. నాకు అసలు మన కమ్యూనిటీ అంటే ఎంత పిచ్చుందో. మీ అమ్మకి నగలంటే ఎంత పిచ్చుంది. అది కాకుండా ఈ కమ్మకో చరిత్ర ఉంది. ఇది పోయిందని తెలిసిందా? నిన్ను వెనకేసుకొస్తున్నాను. నన్ను అసలు కాపాడాలంటే ఆ అలేల మంగ కూడా సాధ్యం కాదే తల్లి.
తగలెట్టేసావే? తెలీదమ్మా. మా ముత్తమ్మ మా అమ్మమ్మకి బోలెడని నగలిచ్చింది. మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది. మా అమ్మేమో నాకు ఇచ్చింది. నేనేమో మీ నాన్నని పెళ్లి చేసుకున్నాక మొత్తం అంతా కలిపి ఇదిగో ఈ ఫోటోల్లో పెట్టి తగలెట్టేశాడు. అసలు నీకు గోల్డ్ గిల్డ్ వేస్తే రోల్ గోల్డ్ బెస్ట్. చచ్చా నోర్మై, నా కూతురికి రోల్ గోల్డ్ అంటే కర్మ. నా తల్లి బంగారం వజ్రం. నా తల్లికి అన్ని నేను చేయిస్తానే. చేయిస్తావు వజ్రాలు వైడూర్యాలు బాగా కనిపిస్తున్నాయిగా. ఇక మూసుకో. నువ్వు రావే. బాగా ఎక్కువైంది ఈ అబ్బా కూతుర్లు ఇద్దరికి. బట్టలు కూడా పప్పు. అబ్బా అదిరిపోయింది. క్యాబేజీ దూల్ దూల్. ఇక ఈ సాంబార్ గురించి చెప్పక్కర్లేదు. ఏమిటా పాపం ఈ రోజు ఇలా గాలి మళ్ళింది. ఎప్పుడు చూసినా మా అమ్మ చేసిన వంకాయ కూర బాగుంది, మా నాయనమ్మ చేసిన పచ్చి పులుసు బాగుంది అని మీ తరపు వాళ్ళందరినీ పొగడ్డమే సరిపోతుంది. అయినా ఈ రోజు మిన్ను విరిగి మీద పడిందా, భూమండలం బద్దలైందా? బద్దలవడం కాదే, అదిరింది నీ చేతి వంట, అది నీతో చెబితే తంట. ఎలా ఉండేది నేను ఇంట. ఇక చాలే ఆపండి మీ ప్రాస. ఊరుకో మమ్మీ, నీ వంట అంటే డాడీకి ఎంత ఇష్టమో. అయినా మీ ఇద్దరికి ఇది మామూలేగా. డాడీకి ఇష్టమైన వంటలన్నీ నువ్వు వండడం, ఆయన ఆనందంగా తినడం, అదరడానికి మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం, ఇది మామూలుగా మన ఇంట్లో. చాలే ఆపు. ఇంకా మా ఆలు మగల మధ్య గొడవకి నువ్వేం తీర్పు చెప్పక్కర్లేదులే గాని ముందు నువ్వు భోంచేయి. సిగ్గులేదా నీకు? చిన్న కోల్లాగా చెవిక పారేసుకొని వచ్చావు. ఇదిగో ఇక నుంచి మీ అమ్మ ఏమైనా నగలిస్తే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపాడుకో. చాలే ఊరుకోండి. చిన్న పిల్ల పోతే పోయిందిలే బెదవకమ్మ. నువ్వు తినమ్మా. చిన్న పిల్ల అలాగే గర్భం చేయదాన్ని. ఇక్కడ సాంబార్ తగలేస్తావా? నమస్తే అన్న. నమస్తే మస్తానా, ఎట్టుండా? బాగుండా అన్న. ఎంత కావాలా? ఎరా 2 కిలోలు చాలా. చెప్పండి డాడీ. 1 కిలో కొట్టు మస్తానా. బోనా బోన్లెస్సా అన్న? బోనా బోన్లెస్సా? బోన్లెస్. బోన్తో కొట్టావా? లెగ్ పీస్ అట్లే ఉంచమంటావా అన్న? ఎలా లెగ్ పీస్ కావాలా? పిల్లగాడు అట్టగా అంటాడు కానీ లెగ్ ఉంచబ్బా. సరే కానీ మస్తానా, నేను నేటి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ అట్ట ఇట్ట తెచ్చాడు. ఏంది కథ? ఏదో చిన్న ల్యాండ్ ప్రాబ్లం అన్న. ల్యాండ్ విషయంలో చిన్న పెద్ద ఏంటి మస్తానా? నాలాంటి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడే ప్రాబ్లం సాల్వ్ చేయగలడు. అవునా? ఓ పని చేయి, రేపు బాగా ఇంటికి రా. ఇంటి దగ్గర ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యేలాగా ఆలోచిద్దాం. సరేనా? అన్నట్టు 1000 రూపాయలకి సెలరు ఉందా? ఉందేనా? నీ కాడ పొద్దుగాల ఏముంటది కానీ రేపు చూసుకుందారే. సరేనా? నువ్వు పదా ఎక్కండి. తొందరగా స్టార్ట్ చేయరా. ఈ రోజు 1 కేజీ పోయినట్లే. ఈడేమిస్తాడు? 2 టికెట్లు. ఇదిగో 50 100 50 100 50 100 50 100 50 100. ఏంటక్క 50 ఇస్తే 100 ఇస్తావా? 100 టికెట్ ఇస్తా. డబ్బులు రా. ఇగోమ్మా. ఎన్ని? వెళ్ళక్క త్వరగా వెళ్ళి. 4గా? ఇక్కడే ఉండండి. రేమో ఏంది మావా, టికెట్లు తీసుకొస్తుందంటావా? తీసుకెళ్ళింది మావా, తీసుకొస్తుంది. టైం అయిపోతుంది. అయినా ఇంత రిస్క్ చేసి సినిమా చూడడం అవసరమా? ఈ సినిమా పేరేంటో తెలుసా? ఇష్క్, కాదల్, లవ్, ప్రేమ, మొహబ్బత్. తాజ్ మహల్ ఏం కాదు, అది థియేటర్. జోకులు. టికెట్స్ దొరికాయి. వస్తుందిలే మావా, టెన్షన్ పడకు. ఎప్పుడు వస్తుందిరా? ప్రతిదానికి టెన్షన్ పడితే ఎలారా? ఏరా, ఇంకా చీటీ డబ్బులు పంపించలేదు? తీసుకెళ్లేటప్పుడు మాత్రం తొందరగానే తీసుకెళ్ళావు కదా, అలాగే మిగతా పాట పాడిన వాళ్ళకి నేను కట్టాలి కదా డబ్బులు. నువ్వు ఇలా లేట్ చేస్తుంటే ఎలా? ఇదిగో ఇంతవరకు కాంతానే చూసావు, నువ్వు ఇలాగే చేస్తుంటే సూర్యకాంతాన్ని చూడాల్సి వస్తుంది. అనుకుంటున్నావేమో. ఫస్ట్ కల్లా డబ్బులు పంపించు. ఎవరన్నా ఫోన్లో అట్ట బేదిరుతుందా? ఉన్నాళ్లే ఓ పనికి మాలిన ఎదవా మీలాగా. రాంగ్ టైంలో వచ్చానా? ఏదో అంటున్నట్టున్నారు. నిన్న నేను ధైర్యమా వచ్చాను కదా. రండి. మచ్చా 4 టీ. ఇంకేంట్రా సంగతులు? వాట్ ఏ విలేజ్ బ్యూటీ. స్టూపిడ్. అది వీడే. రే అన్నది నన్ను కాదురా. రే నిన్నే. వీడికి ఎప్పుడు చూసినా అమ్మాయిలు కోలేరా బాబు. అన్నది టీ వచ్చింది.
ఇంత తక్కువ ఇచ్చావంట్రా మూతంతా లోపల పెట్టుకుని తగలా నీ ఇష్టం అన్నా